పశ్చిమ బెంగాల్ సహా 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. సో మొత్తం 5 రాష్ట్రాల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. మొదట పశ్చిమ బెంగాల్ దేశం దృష్టినంతా కూడా ఆకర్షిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు పోస్టల్ బ్యాలెట్లో ఇటు బీజేపీ 57 సీట్లలో, టీఎంసీ 54 సీట్లలో పోటాపోటీగా 2 పార్టీలు కూడా పశ్చిమ బెంగాల్లో దూసుకుపోతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇటు తమిళనాడులో డిఎంకే 28 సీట్లలో, అలాగే ఏఐడిఎంకే 17 సీట్లలో, టీవీకే 2 సీట్లలో తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి. ఇటు కేరళలో యూడిఎఫ్ 46 సీట్లలో, అలాగే ఎల్డిఎఫ్ 45 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి. అస్సాంలో బీజేపీ 41 సీట్లలో, కాంగ్రెస్ పార్టీ 8 సీట్లలో తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి. ఇక పుదుచ్చేరిలో బీజేపీ కూటమి 13 సీట్లలో, కాంగ్రెస్ కూటమి 4 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ ఫలితం అయితే ఇప్పుడు అస్సాం పుదుచ్చేరి తప్ప మిగతా 3 రాష్ట్రాలు హోరాహోరీగా ఉన్నట్లే అనుకోవాలేమో. ఇటు తృణమూల్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా పోటాపోటీగా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు కనబడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి వస్తున్నటువంటి ఫలితాలు 8-9 గంటల తర్వాత ఈవీఎం బ్యాలెట్స్ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అసలైనటువంటి ట్రెండ్స్ 9 తర్వాత బయటపడేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే పశ్చిమ బెంగాల్లో 2 పార్టీలు కూడా పోటాపోటీగా దూసుకెళ్తున్నటువంటి సందర్భం. అలాగే ఇటు అస్సాంలో అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలకు ఊహించినట్టుగానే బీజేపీ 3వ హ్యాట్రిక్ దిశలో దూసుకెళ్తున్నట్టుగా ఇటు రియల్ ఫలితాలు కూడా మనకు సూచిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఏకంగా 43 సీట్లలో, అస్సాంలో 43 సీట్లలో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ తన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఇక కేరళలో యూడిఎఫ్ కూటమి వస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పాయి. కానీ వస్తున్నటువంటి రియల్ ఫలితాలు కనుక చూస్తే, రియల్ రిజల్ట్ కనుక చూస్తే ఇక్కడ యూడిఎఫ్ అలాగే ఎల్డిఎఫ్ 2 కూటమిలు కూడా పోటాపోటీగా దూసుకెళ్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇక తమిళనాడులో డిఎంకే తన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. నిజానికి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో డిఎంకేనే మెజారిటీ, సర్వే సంస్థలన్నీ కూడా డిఎంకేనే తిరిగి అధికారంలోకి వస్తుందని సూచించినప్పటికీ యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకేకు అధిక అవకాశాలు ఉన్నాయని, టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా వెల్లడించినటువంటి నేపథ్యంలో తమిళనాడులో విజయ్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం కాబోతుంది. సో ఎవరిని ముంచుతుంది, ఎవరిని తెలుస్తుంది అనేది విజయ్ ఫ్యాక్టర్ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్ వస్తున్నటువంటి ఫలితాలు మాత్రం దేశాన్ని దృష్టినంతా కూడా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ వెలువడేటువంటి ఫలితాలు డెఫినెట్గా దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మార్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ పశ్చిమ బెంగాల్లో కనుక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఢిల్లీ పైన గురి పెడతామని మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి చూసాం. సో డెఫినెట్గా ఇండియా కూటమికి మరింత బలం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్గా బీజేపీ అంతా పశ్చిమ బెంగాల్ పైన ఫోకస్ చేసి అన్ని శక్తి యుక్తులన్నిటిని కూడా తమ ఉపయోగించింది. సో ఆ నేపథ్యంలోనే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు 2 పార్టీలు కూడా దేశ చరిత్రలోనే ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్రం మీద అన్ని రోజులు కాన్సన్ట్రేట్ చేసిన సందర్భం మనం ఎప్పుడు చూడలేదేమో. ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ పైన బీజేపీ ఎంత దృష్టి సారించిందన్న దానికి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృతమైనటువంటి ప్రచారం. ఏకంగా పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతాలో ఉండి బీజేపీ వార్ రూమ్లో ఆయన స్వయంగా ఉండి మొత్తం పోలింగ్ సరళిని కూడా ఆయన పర్యవేక్షించినటువంటి పరిస్థితి. సో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా హోంశాఖ మంత్రి బీజేపీ వార్ రూమ్లో కూర్చొని మొత్తం పోలింగ్ను పర్యవేక్షించినటువంటి పరిస్థితి. సో కంప్లీట్గా ఈసారి అన్ని ఫోర్సెస్ అన్నిటిని కూడా బీజేపీ ఉపయోగించింది. ఒక యుద్ధాన్ని తలపించే తీరులో పశ్చిమ బెంగాల్లో ఆ ఎన్నికల యుద్ధాన్ని కొనసాగించారు. సో 2021లో దాదాపు 40-50 సీట్లు కేవలం లెస్ దెన్ ఆల్మోస్ట్ 30 సీట్లలో ఆల్మోస్ట్ 1000 నుంచి ఆల్మోస్ట్ 5000 ఓట్ల తేడాతో బీజేపీ చేజార్చుకుంది. సో ఆ నేపథ్యంలో ఈసారి ఎస్ఐఆర్లో భాగంగా 90 లక్షల ఓట్లు తీసేశారు. సో దీని కారణంగా ఈసారి జరిగేటువంటి వస్తున్నటువంటి ఫలితాల్లో కూడా మార్జిన్స్ కూడా చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సో నెయిల్ బైటింగ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో చివరి ఓటు లెక్కింపు వరకు కూడా చాలా పోటాపోటీ కొనసాగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది.